డూప్లెక్స్ హౌస్ ఉన్న ప్రతి ఒక్కరు గ్లాస్ స్టీల్ రైలింగ్ ఏపించుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది ఇప్పుడు. ఆ గ్లాస్ స్టీల్ రైలింగ్ ఎలా ఏస్తారో, దానికి ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తారో, దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో అన్నీ ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. అస్సలాము అలైకుం. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాసిర్. నేను ఒక సివిల్ ఇంజినీర్. ఇప్పుడు మీరు చూస్తున్నది డూప్లెక్స్ హౌస్ అండి. ఆ డూప్లెక్స్ హౌస్‌లో ఇప్పుడు స్టీల్ రైలింగ్ ఎలా ఏస్తామో నేను మీకు చెప్తాను. మీరు చూస్తున్న వీడియోలో ఆ గ్లాసెసే మనం డూప్లెక్స్ హౌస్‌కి యూజ్ చేస్తాము. ఆ గ్లాసెస్ ఎలా అన్నా ఆ గ్లాసెస్ అందులో ఫిట్ చేస్తాము. ఆ గ్లాసెస్ ఫిట్ చేయాలి అంటే ఫస్ట్ మనం స్టెప్స్ మొత్తానికి ఒక రాడ్స్ అయితే కొట్టుకుంటాము. ఆ రాడ్స్ కొట్టిన తర్వాత అందులో మొత్తం ఫిక్స్ చేస్తాము. ఆ ఫిక్స్ చేసిన తర్వాత ఆ గ్లాస్ మొత్తం తీసుకొని మీరు వీడియోలో చూస్తున్నట్టుగా అయితే మనం ఫిట్ చేస్తాము. అలా ఫిట్ చేసుకున్నాక ఇది మనకు స్క్రూ సిస్టమ్‌తో వస్తదండి. ఆ స్క్రూ సిస్టమ్‌నే మనం ఒక స్క్రూ మిషన్ తీసుకొని మొత్తం మనం టైట్‌గా అయితే స్క్రూ చేసుకుంటాము. ఆ స్క్రూ చేసుకున్న తర్వాత మొత్తం మనం లెవెలింగ్ అయితే చేసుకుంటాము. మీరు వీడియోలో చూడొచ్చు. స్క్రూ మిషన్ అయితే యూజ్ చేసి స్క్రూ అయితే తిప్పుతున్నారు. ఇలా చేస్తే మనకు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీన్ని యూజ్ చేసే గ్లాస్ కూడా టఫెన్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారండి. నార్మల్ గ్లాస్ అయితే యూజ్ చేయరు. ఈ గ్లాస్ కూడా చూసుకోవచ్చు మీరు. దీని గ్లాస్ చూడండి, థిక్‌నెస్ అయితే చాలా మంచిగా ఉంది. దాని తర్వాత దానికి పోల్స్ అయితే పెడతారు. ఆ పోల్స్ పెట్టిన తర్వాత దాని పైన మొత్తం ఇలా మీరు చూస్తున్నట్టుగా స్టీల్‌తో అయితే కవర్ చేస్తారు. ఇలా చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.